కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుండి 32 వరకు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందుతుంది. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రెట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొంటకై దీన్ని చేయడని చెప్పెను. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోంది తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందక పోదుము. అలాగనే యోహాను రాసిన శుభవార్త మొదటి అధ్యాయం 46వ వచనం నేను చదువుతాను. 47వ వచనం మీరందరూ కలిపి చదవండి. యోహాను సువార్త మొదటి అధ్యాయం 46, 47. అందుకు నతాన్యేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతన్ని అడగగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. నలభై 47వ వచనం అందరం స్పష్టంగా బిగ్గరగా మరొకసారి చదువుకుందాము. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలు, ఇతని యందు ఏ కపటమును లేదని అతన్ని గూర్చి చెప్పెను. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ప్రభు యొక్క రక్తదేహాలలో పాలు పొందే ఈ సమయం ఆయన ప్రత్యక్షతను అనుభవించుటకు హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభువైన యేసుక్రీస్తు నశించిన దానిని వెదకి రక్షించుటకే ఈ లోకానికి వచ్చాడు. పాపములో మన ఆత్మ నశిస్తూ ఉంది. నశించి నరకానికి పరిగెడుతూ యుగాయుగాలు అగ్నిలో కాలవలసిన శిక్షా విధిలో ఉంది. దేవుని ఉగ్రత అనుభవించడానికి సిద్ధంగా ఉన్న స్థితిలో మనం ఉన్నాం. అందుకే ఈ లోకంలో సర్వలోకాన్ని మనం సంపాదించుకున్నా వాడు తన ప్రాణాన్ని పొడగొట్టుకుంటే వానికి ఏమీ ప్రయోజనం అన్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. రేపేమి సంభవించునో
మీకేమీ తెలియను. ఈరోజే, ఈ క్షణమే మనది. నేడే రక్షణ దినము అన్నాడు. ఈ అనుకూల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించావా? నశించిపోతున్నానని గుర్తించి ఆయన నీ కొరకు చేసిన సిలువ బలియాగంలో నువ్వు పాలిభాగస్తుడవయ్యావా? ప్రియులారా, సమయం కొద్దిగా ఉంది. యేసు రాకడ ఆసన్నమవుతుంది. నేను యవనస్తుని, లేదా నేను బలవంతుణ్ణి, ధనవంతుణ్ణి, నేను ఆరోగ్యవంతుణ్ణి, నాకేమీ కాదు, ఇంకా నేను చాలా కాలం ఉంటానని మనం అనుకుని ఉండొచ్చు. కానీ ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఒకవేళ నువ్వు ఈ లోకాన్ని విడిచినా, నీ మరణం నీకు సంభవించిన ఆ దినం, ఆ గడియ నువ్వు రక్షణ పొందకపోతే ఎక్కడుంటావు? యుగయుగాలు ఆ వేదనకరమైన స్థలంలోకి వెళ్తావా? యేసు చేసిన త్యాగాన్ని నువ్వు అర్థం చేసుకొని నువ్వేదో గొప్ప గొప్ప పుణ్యకార్యాలు చేయక్కర్లేదు, కానీ మనోపూర్వకంగా ప్రభువా నేను పాపిని అని ఒప్పుకుంటే చాలు. ఈ గొప్ప రక్షణ భాగ్యం నీకు లభిస్తుంది. బరబ్బా రక్షించబడ్డాడు. బందిపోటు దొంగ, సంఘాన్ని హింసించి దూషించి సంఘస్థులను చంపినందుకు సాక్షిగా ఉన్న సౌలు రక్షించబడ్డాడు. అప్పటికప్పుడే సిలువలో వేలాడదీయబడిన దొంగ యేసు యొక్క గాయాలు, శ్రమలు చూసి నిజంగా ఈయన ఏ తప్పిదము చేయలేదని సాక్ష్యం ఇచ్చి యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఈ నిజ పశ్చాత్తాపం, నేను పాపిని అని ఒప్పుదలకు తెచ్చే ఈ అనుభవమే మన రక్షణ అనుభవం. కాబట్టి ఇక్కడ కూర్చున్న నీవు ఆలస్యం చేయొద్దు. వెంటనే ఆయనను అంగీకరించు. ఆయన నిన్ను చూస్తున్నాడు. నీ తీర్మానం లేదా నీ నిర్ణయం మీద ఆయన తన ఆత్మామోద ముద్ర వేస్తాడు, నీకు జవాబిస్తాడు. వెంటనే నిన్ను అంగీకరించేవాడిగా ఆయన అన్నాడు, నువ్వు ధన్యుడవు, ధన్యురాలు అవుతావు. ఒకవేళ తీర్మానంలో ఉండి నీటి బాప్తిస్మములో సాక్ష్యం ఇవ్వక ఆలస్యం చేస్తున్నావా? అది నీ ఎడల దేవుని సంకల్పం. దేవదూతలు తొంగి చూడాలని ఆశపడుతున్న కార్యం. సంఘమంతటి ఎదుట దైవజనని దగ్గర ఆయనకు నేను సాక్షిగా ఉన్నానని బహిరంగ సాక్ష్యం ఇస్తూ నీవు నీటి బాప్తిస్మం ద్వారా దేవుని సంఘంలో చేర్చబడ్డవెంత ధన్యత. ఆ అనుభవం నువ్వు పొందావా? లేక వాయిదాలు, కారణాలు, సాకులు చెప్పుతూ తప్పించుకుంటున్నావా? సౌలు రక్షించబడ్డాడు, బాప్తిస్మము పొంది ధన్యుడయ్యాడు. నపుంసకుడు సువార్త విని ఇదిగో నీళ్ళు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి మరి పిలుపు చేత బాప్తిస్మం తీసుకున్నాడు. నువ్వు కారణాలు, సాకులు చెప్తా ఉంటే పరలోకానికి ఒకవేళ నువ్వు అనుమతింపబడొచ్చేమో, కానీ అక్కడ నీవు దేవుని సంకల్పం నెరవేర్చుకొని కారణాన్ని ఒకవేళ తలదించుకుంటావేమో. ఆ అద్భుతమైన ఆనందాన్ని, సాక్షిగా ఉండే ధన్యతాశీర్వాదాలను కోల్పోతావేమో. మంచి నిర్ణయంతో అడుగు ముందుకు వేయి, వెనకడుగు వేయకు. ఎందుకంటే ఆయన అన్నాడు, నాగటి కాటి మీద చెయ్యి పెట్టి వెనక్కి తిరిగిన వాడెవ్వడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. అంటే ఈ మంచి ధన్యతను మనం అనుభవించాలి. నిర్లక్ష్యం చేయొద్దు. తగిన సమయం అందే నీటి బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చి ధన్యులమయ్యేటువంటి వారంగా ఉండాలి. ఒకవేళ దేవునికి స్తోత్రం, నేను మంచి తీర్మానంలో ఉన్నాను, నీటి బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చాను, సంఘములో చేర్చబడ్డానంటే మన అనుదిన యాత్రా జీవితం
ఆయనకు ఇష్టకరంగా ఉండాలి. నతానియేలు తన దగ్గరికి వచ్చినప్పుడు ఆయనను గురించి ఏమన్నాడు ప్రభు అంటే, ఇదిగో ఇతడు నిజముగా, ఏంటి అబద్ధంగా ఇశ్రాయేలీయుడు ఉంటాడా? ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము. ఇశ్రాయేలీయులందరూ ఇశ్రాయేలీయులు కాదు, ఇశ్రాయేలీయులందరూ శుద్ధ హృదయులు కాదు, ఇశ్రాయేలీయులందరూ కపటము లేనివారు కాదు. యేసు యొద్దకు నతానియేలు వచ్చినప్పుడు దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు. కపటము, కుటిలత్వము మన ఆత్మలకు భంగము కలగజేస్తుంది. అది మనల్ని నిత్యత్వంలోనికి ప్రవేశింపనీయదు. అందుకని ఇశ్రాయేలీయులు ఎప్పటికప్పుడు శుద్ధులవుతూ కపటమును విడిచి యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడాలి. నిన్ను మనుషులు నిర్దోషి అన్నా అనకపోయినా, ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, ఆయన అనకపోతే మాత్రం ప్రమాదమే. ఆయన ఏమన్నాడు? ఎవరు ధన్యులు అన్నాడు? కీర్తన 32 మొదటి నుంచి చదవండి. అతిక్రమములకు పరిహారము నొందినవాడు, పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఆమేన్. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అన్నాడు. అదే నిజమైన ఇశ్రాయేలుకు సూచన. ఇక నుండి నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు అన్నాడు. ఇశ్రాయేలీలో, ఆ యాకోబులో ఉన్న అనేక తత్వాలను దేవుడు ఖాళీ చేశాడు, ఇశ్రాయేలుగా చేశాడు. ఈనాడు మనం దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన చూచి ఈ సాక్ష్యమే ఇవ్వగలడా? ఇతని యందు ఏ కపటము లేదు. అప్పుడే మనం ధన్యులమవుతాం. రక్తదేహాలలో సంతోషంతో పాలు పొందడానికి అర్హులమవుతాం. అప్పుడు మనకు శిక్షావిధి కలగదు. ప్రభువు చేత శిక్షణ చేయబడతాం. ప్రభు యొక్క రక్తమని, శరీరమని ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొని అలాగు చేయవలెను అన్నాడు. ఆయనకిష్టం లేని కపటత్వం, కుటిలత్వం ఏదైనా మనలో ఉంటే మనం బలలో పాలు పొందడానికి అనర్హులమవుతాం. శిక్షావిధికి కారణమవుతుంది, నష్టపడతాం. అందుకే పశ్చాత్తాపడాలి. ఆయనకు ఆయాసకరమైనది ఏదైనా మాలో ఉందని పరిశీలించుకొని దిద్దుకొని ఆయన ఏర్పాట్లోకి వచ్చి మనం ఆయన రక్తదేహాల్లో పాలు పొందేటువంటి వారంగా ఉండాలి. ఐగుప్తు దేశము నుంచి 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్న 10 లక్షలు మిశ్రిత జనంతో 6 లక్షల కాల్బలాన్ని, పిన్నలను, పెద్దలను, వృద్ధులను, స్త్రీలను ఆయన ఎర్ర సముద్రాన్ని దాటించాడు. అది వారి బాప్తిస్వంతో పోల్చబడింది. అరణ్యములోకి ఆ సంఘం వచ్చింది, అది యాత్రకు పోల్చబడింది. 40 సంవత్సరాలు వారు అరణ్యంలో యాత్రా జీవితంలో ఉన్నారు. ఆ యాత్రా జీవితంలో ఉన్న వారిలో మొదట బాగానే ఉండినప్పటికీ రాను రాను ఆయన యందు నమ్మిక కోల్పోయారు. ఇంకా ఇతరాత్రమైన వాటిని కోరారు. ఐగుప్తు నుంచి అరణ్య యాత్రలోకి వచ్చిన వారిని దేవుడు నాశనము చేసేను అన్నాడు. యూదాపత్రిక 1వ అధ్యాయము
5వ వచనం. యూదా రాసిన పత్రిక, ప్రకటన గ్రంథానికి ముందున్న పత్రిక. ఈ సంగతులన్నీ మీరు మొదటనే ఎరిగి ఉన్నను, మేము మీకు జ్ఞాపకము చేయగోరుచున్నది ఏమనగా, ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను, ఐగుప్తు నుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని, వాక్య ప్రకారంగా నడవని వారిని, కపటముతో జీవించిన వారిని, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడని వారిని తర్వాత నాశనము చేసెను అన్నాడు. నువ్వు రక్షణ లేకుండా నశిస్తున్నావు అన్నాడు. రక్షణ పొంది బలలో పాలు పొందుతూ అయినా తర్వాత నువ్వు నాశనానికే వెళ్తున్నావు అంటున్నాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికే వచ్చిన దేవుడు ఇంకా నీకెన్ని అవకాశాలు ఇస్తాడు. ఇశ్రాయేలీలు అరణ్య యాత్రలో దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. వారిలో 4 పాపాలు ప్రాముఖ్యంగా కనబడ్డాయి. ఆ పాపాలను బట్టి వారు నశించారు, వాగ్దాత్త దేశానికి రాలేకపోయారు. దేవుడు వారిని నాశనము చేసెను అన్నాడు. అరణ్య యాత్రలోనే వారి శవాలు ఎండిన ఆకుల వలె రాలిపోయాను అన్నాడు. ఈనాడు మనం కూడా పాపం అనే ఐగుప్తును విడిచాం. ఎర్ర సముద్రం వారు దాటిన రీతిగానే నీటి బాప్తిస్మ సంకల్పంలో సాక్ష్యం ఇచ్చి సంఘములో చేర్చబడి అరణ్య యాత్రలోకి వచ్చాం. రక్షింపబడినప్పుడు నువ్వు శుద్ధి చేయబడ్డావు, ఇశ్రాయేలీలు అయ్యావు. అయితే దినదినము ఆ శుద్ధితనాన్ని కాపాడుకుంటున్నావా? దేవునికి ఆయాసకరమైన కపటాన్ని, దేవునికి ఇష్టం లేని మన హృదయాలలో జీవితాలలో కలిగి ఉంటున్నామా? తీవ్రమైన నష్టాన్ని పొందబోతున్నాం. ప్రవక్తల మాటలు యథార్థంగా ప్రవర్తించే వారికి క్షేమ సాధనాలు అన్నాడు. నా మాటలు యథార్థంగా ప్రవర్తించు వారికి క్షేమ సాధనాలు కాదా అన్నాడు. ఎవరైతే యథార్థతతో ఉంటారో వారికి ప్రతి మాట క్షేమాన్ని కలిగించేదిగా ఉంటుంది. అంతేకాదు, ఎవరైతే యథార్థంగా ఉంటారో వారికి దయగల మాటగా మాట పరిమణిస్తూ వస్తూ ఉంటుంది. అయితే ఎవరైతే కపటంగా ఉంటారో వారికి ఆయన మాటలు కఠినముగా ఉంటాయి. ఎవడు చెప్పగలడు ఈ మాట? ఎవడు వినగలడు ఈ మాట? మేము ఆయన శరీరాన్ని తినడం ఏంటి, రక్తాన్ని తాగడం ఏంటి అని అనేకులు ఆనాటి నుంచి వెనకదీసి మరెన్నడూ ఆయనను వెంబడింపలేదు అని యోహాను సువార్తలో రాయబడి ఉంది. అప్పుడు శిష్యులను కూడా ప్రభువు అడిగాడు. వారు వెళ్ళిపోయారుగా, మీరు కూడా వెళ్ళాలని అనుకుంటున్నారా అని వారిని అడిగితే అందులో ఒక వ్యక్తి అందరి పక్షంగా, మిగిలిన వారి అందరి పక్షంగా ఉండి పేతురు ఏమన్నాడంటే, ప్రభువా నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, దేవుని పరిశుద్ధుడవు, మేమెక్కడికి వెళ్ళగలము అంటూ ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 66, 67 వచనాలు. కాబట్టి యేసు అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకతీసి మరి ఎన్నడూను ఆయనను ఆనాడే కాదు, ఈనాడు కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. ఏదైనా మాట కఠినంగా మనకు తగిలితే చాలు, ఆ అమ్మగారు వెళ్ళేంత వరకు నేను చర్చికి రాను, ఆ అయ్యగారు వెళ్ళేంత వరకు నేను చర్చికి రాను అని పట్టుదల బట్టి
యేసును వెంబడింపక నష్టపడేవారు ఎంతమంది ఉన్నారు? తర్వాత చదవండిగా. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? 12 మందిని అడగగా సీమోను పేతురు అంటున్నాడు, ప్రభువా ఎవరి యొద్దకు వెళ్దుము? ఎవని దగ్గరికి వెళదాం? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. నీవే నిత్య జీవపు అయ్యా, నీ మాట దయగల మాటగా నాకు తాకని, కఠినమైన మాటగా నాకు తాకని, లేదా క్షేమకరమైన మాటగా నాకు తాకని. అవే నిత్య జీవపు మాటలు. ఎక్కడికి వెళ్తాను? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. నీవే దేవుని పరిశుద్ధుడవని విశ్వసించి ఎరియున్నామని ఆయనతో ఇలాంటి మంచి తీర్మానంతో పేతురు నిజమైన ఇశ్రాయేలుగా, కల్మషము లేనివాడిగా, కపటము లేనివాడిగా ప్రభువును వెంబడించాడు. ప్రభు వాడుకున్నాడు. పేతురు ధన్యుడయ్యాడు. అంటే ప్రియులారా, ఈనాడు ప్రభు యొక్క రక్తదేహాల్లో పాలు పొందే మనం మన జీవనాన్ని, మన స్వభావాన్ని మార్చుకునే వారంగా, దిద్దుకొని ఆశీర్వాదాలు పొందుకునేటువంటి వారంగా ఉన్నామా? కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో అరణ్య యాత్రలో ఉన్న ఇశ్రాయేలీయుల 4 పాపాలు రాయబడ్డాయి. ఎందుకు దేవుడు వారిని అరణ్యంలో నశింపజేశాడంటే, అందులో అన్నాడు, వారిలో కొందరు విగ్రహారాధికులయ్యుండిరి అన్నాడు. 5వ వచనం నుంచి సాయం చేయండమ్మా. ఎక్కువ మంది ఆయనకి ఇష్టలుగా ఉండకపోయేది గనక మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఇశ్రాయేలీయులలో కొందరు విగ్రహారాధికులై ఉన్నారు అన్నాడు. ఇది వారు చేసిన మొదటి తప్పు. జనులు తినుటకును, త్రాగుటకును, కూర్చుండి ఆడుటకును, ఎంటర్టైన్మెంట్. వారికి ఆనందం కావాలి. ఈ 24 గంటలు కూర్చోబెట్టి మోకరింపజేసి ఇలా వాక్యం చెప్తూ ఉంటే ఎవరికి సంతోషం కలుగుతుంది? అప్పుడప్పుడు కాస్త సరదా ఉండాలండి. ఎప్పుడు సీరియసేనా? ఏదో కొంత చెలోక్తులు వేయాలి, ఎంటర్టైన్మెంట్ చేయాలి మమ్మల్ని. ఈనాడు ఎంటర్టైన్మెంట్ చేసే సంఘాలే అభివృద్ధి అవుతున్నాయి, వాళ్ళే బలపడుతున్నారు. అది విగ్రహారాధన. ఆ విగ్రహారాధనలో మీరు చేరకండి, విగ్రహారాధికులై ఉండకుడి అన్నాడు. విగ్రహాలు 2 రకాలుగా ఉంటాయి. అక్షరార్థమైనవి, భౌతికమైనవి, కంటికి కనబడతాయి, అన్యజనులు పూజిస్తారు, వారు వాటిని అనుసరించి నడుస్తారు. కానీ క్రైస్తవులలో ఉండే విగ్రహాలు కనబడవు. మనం దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తామో అదే మనకు విగ్రహమై కూర్చుంటుంది. దేవునికి నీకు మధ్య అడ్డుగా ఉంటుంది. అది మనుషులే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, పనులే కావచ్చు, వ్యాపారమే కావచ్చు. ఆయనను గణపరచకుండా అడ్డుగా వచ్చే ప్రతిదీ విగ్రహమే. విగ్రహముల జోలికి పోకుడి అన్నాడు దేవుడు. పరిశుద్ధ విశ్రాంతి, పునరుద్ధాన దినం ఆయనే మనకు ముఖ్యం. ఆయన ఆరాధించుట్లో, ఆయన వాక్యం వినుట్లో, ఆయన ప్రజలతో సహవాసము చేయడంలో మనం గడపాలి తప్ప, ఆయనను గణపరచాలి తప్ప విగ్రహాల జోలికి వెళ్ళొద్దు. మనకిష్టమైన వాటిని అనుసరించి నడవద్దు అన్నాడు. రెండవది వారు చేసిన పాపం 8వ వచనంలో రాయబడింది. మరియు వారి వలె
మనము వ్యభిచరింపకయుందుము అన్నాడు. వారిలో కొందరు వ్యభిచరించినందున వారి వ్యభిచార పాపాన్ని బట్టి ఒక్క దినముననే 23,000 మంది కూలిరి అన్నాడు. అరణ్య యాత్రలో ఆఖరి మజిలి షిత్తీము దాటితే ఇక ఎరికో యోర్దాను నది వస్తుంది. యోర్దాను నది దాటగానే ఎరికో పొలిమేరల్లో ఇశ్రాయేలీలు అడుగు పెడతారు. ఈ అరణ్య యాత్రలు అంతటిలో అన్ని తప్పించుకుంటూ చివరి మజిలీకి వచ్చిన ఇశ్రాయేలీలు అప్పటి వరకు పరిశుద్ధతను కాపాడుకున్నారు, పవిత్రతను కాపాడుకున్నారు, లైంగిక పాపాల జోలికి వారు వెళ్లకుండా ఉన్నారు. కానీ ఈ షిత్తీము అనే ప్రాంతానికి వచ్చినప్పుడు వారు తమ మనసును అణుచుకొనలేకపోయారు, తమను తాము కంట్రోల్ చేసుకోలేకపోయారు. అక్షరార్థంగా, భౌతికంగా, ఫిజికల్గా వారు వ్యభిచరించిరి అన్నారు. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1వ వచనం చదవండి. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగియుండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి అన్నాడు. దేవుని పిల్లలు ఇలాంటి పాపాలలో ఉండకూడదు. దేవుడు నీకు భార్యనిచ్చాడు, భర్తనిచ్చాడు, వారితోనే తృప్తి కలిగి ఉండాలి, కానీ అన్యమైన దానిని ముట్టకూడదు. వారు స్త్రీలైనా పురుషులైనా లైంగిక పాపానికి ఒడిగొడితే ఆ దినాన యెహోవా కోపము వారి మీద రగులుకొంది. ఇంచుమించు 23,000 మంది చనిపోయారన్న. ఎంత ప్రమాదం నీ మీద, నీ పిల్లల మీద, నీ కుటుంబం మీద. దేవుని ఉగ్రత రాకముందే ఆ భౌతిక లైంగిక పాపాలను విడిచిపెట్టాలి. వ్యభిచార కూపంలోకి వెళ్ళకూడదు. దేవుని నామాన్ని మహిమపరచాలి. పతప్రతిష్ఠుడు, ప్రభువునకు ప్రతిష్ఠించబడి అభిషేకింపబడిన సంసోను దెలీలా ఒడిలో ఉన్నాడు. ఆమెతో సహవాసం చేస్తూ బ్రతికాడు. మొట్టమొదట ఆయన కళ్ళు ఊడబెరకబడ్డాయి. శత్రువులకు బానిస అయ్యాడు. తిరుగలి విసురువాడిగా ఉన్నాడు మహాబలాఢ్యుడు. సంసోని యొక్క మరణం ఎంత బాధాకరం. అంటే ప్రియులారా, దేవుడు చూడడు అనుకోకూడదు. మనం లైంగిక పాపాలు మనుషులకు కాదు, భార్యకు భర్తకు భార్య వ్యతిరేకంగా చేసేది కాదు. నువ్వు యెహోవాకు విరోధంగా పాపం చేస్తున్నావు. యోసేపు పారిపోయాడు. యెహోవాకు విరోధంగా ఈ ఘోర దుష్కార్యాన్ని నేను చేసి ఎట్లు పాపము కట్టుకొందును అన్నాడు. ఎవరికి తెలియదు, ఆమె మోపిన నేరమే నిజం అనుకున్నారు. 2 సంవత్సరాలు జైల్లో పెట్టారు. అతని స్నేహితులు ఎగతాళి చేస్తుండొచ్చు, అతను ఎంతమందో బాధ పెట్టుండొచ్చు, కానీ తప్పు చేయలేదన్న నిశ్చయత ఆయనలో ఉంది. శిక్ష అయినా అనుభవిస్తాను కానీ యెహోవాకు విరోధంగా ఈ పాపం చేయనని యోసేపు ధన్యుడయ్యాడు. ఈనాడు ఒకవేళ భౌతికంగా అలాంటి స్థితిలో ఉన్నామా, ప్రభువును వేడుకుందాం, క్షమించమని కోరుదాం, బయటపడదాం, మరెన్నడూ వాటి జోలికి పోకుండా జాగ్రత్త పడదాం. 2వ రకమైన వ్యభిచారం ఉంది. ఇది ఆత్మీయమైన వ్యభిచారం, అంటే ఆత్మ సంబంధమైనది. మనం ఫిజికల్గా ఒక శరీరంతో ఒక శరీరం కలవకపోయినా ప్రభువును విడిచి తిరిగితే కూడా అది వ్యభిచారమే అన్నాడు దేవుడు. యాకోబు రాసిన పత్రిక ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా. అందుకు ఆ ప్రజలను ఏమని పిలిచాడు ఆయన? 4:4 చదవండి అమ్మా. యాకోబు 4:4.
వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరెరగరా? ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును అన్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలలో ఉండొద్దు. దేవునితో సావాసం చేయాలి. అబ్రహాము దేవునితో సావాసం చేశాడు. దేవుని స్నేహితుడు అని పేరు తెచ్చుకో. వాళ్ళ స్నేహితుడు, వీళ్ళ స్నేహితుడు అని పేరు తెచ్చుకుంటే మనకే ప్రయోజనం కలదు. కానీ దేవుని స్నేహితుడు అని పేరు తెచ్చుకుంటే ఎంత లాభం, ఎంత దీవెన. దేవుని స్నేహితుడైన అబ్రహాము అన్నాడు యెహోషాపాతు, యూదులకు రాజుగా ఉన్న వ్యక్తి. దేవుడు కూడా అన్నాడు, నా స్నేహితుడైన అబ్రహాము అన్నాడు. ఈనాడు నువ్వు లోకంతో స్నేహం చేస్తున్నావా? దేవునితో స్నేహం చేస్తున్నావా? దేవునితో స్నేహం చేస్తే ధన్యుడు అవుతావు. ఆత్మీయ వ్యభిచార పాపంలో ఉండము. కాబట్టి మనం ఇశ్రాయేలులాగా కపటము లేని వారిలాగా ఉండాలి. విగ్రహారాధన చేయకూడదు. రెండవదిగా వ్యభిచరించకూడదు. మూడవ పాపం, అక్కడ ఇశ్రాయేలీలు ఏం చేశారు? మొదటి పత్రిక 10వ అధ్యాయం ఆ వచనమే చదవండి. 9వ వచనంలో ఉంది, మనము ప్రభువును శోధింపకయుందుము. శోధించడం ఏంటి? వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి అన్నారు. శోధించడం అంటే మనకు కావలసింది అడగడం, నాకు ఇదే ఇవ్వు అని పట్టుబట్టడం. అది ఉద్యోగమైనా, వివాహమైనా, సంతానమైనా, ఏదైనా నీకిష్టమైతే నాకు ఇవ్వు ప్రభా అని అడిగే వాళ్ళు తక్కువైపోయారు. ప్రభా ఇది నాకు ఇష్టం, ఇదే ఇవ్వు అని పట్టుబట్టడమే శోధించడము అన్నాడు. ఆదాము హవ్వను తీసుకొచ్చి ఇదిగో నా భార్య అని దేవునితో చెప్పలేదు. కానీ దేవుడే ఆదామునకు భార్యను తీసుకొచ్చాడు. ఇదిగో నీ భార్య అని ఆదాముతో చెప్పాడు. నీ అవసరతలన్నీ ఆయన ఎరుగుతాడు. నీకు ఎప్పుడు వివాహం కావాలో, ఎప్పుడు సంతానం కావాలో, ఏ ఉద్యోగం కావాలో, ఏ విధంగా నీ జీవనోపాధి గడవాలో, ఏది నీకు అవసరమో ఆయనను అడిగితే తగిన కాలమందు తప్పకుండా ఇస్తాడు. పట్టుపట్టద్దు, దాని కొరకు ఉపవాసాలు ఉండద్దు, ప్రభువును దుఃఖపరచొద్దు. కొంతమంది మొండి పిల్లలు వారికి కావలసిన వాటి కోసం తల్లిదండ్రులను చాలా ఇబ్బంది పెట్టి సంపాదించుకుంటారు. దాని ద్వారా వారు ఎంత భయంకరమైన బాధను అందుతారో. తల్లిదండ్రులు ఏంటంటే కొంతకాలం వద్దు అంటారు. వారి మీద ఉన్న ప్రేమను బట్టి సరేలే పో తెచ్చుకో అంటారు. అప్పుడు వాడు అది తెచ్చుకుంటాడు. అదే వారికి ఉరి అయి వారి ప్రాణాలను క్షీణింపజేసేదిగా ఉంటుంది. ఇప్పుడు నీ తండ్రి నీకు ఇచ్చేది మాత్రమే నువ్వు తీసుకో, నువ్వు శోధించకు. ఎవరిని భార్యగా భర్తగా నీకు ఇవ్వాలనుకుంటున్నాడో దేవా నీ చిత్తమైతే ఇవ్వని అడుగు, వారినే స్వీకరించు. అలాగే ఎవరిని, ఏ ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడో, ఏ సంతానాన్ని నీకు కలుగజేయాలనుకుంటున్నాడో ఇష్టపూర్వకంగా అంగీకరించి ఆయన చిత్తానికి లోబడు. నీకున్న ఆనంద సంతోషాలు సదాకాలం నిలుస్తాయి. ప్రతి కీడు దేవుడు తొలగిస్తాడు. వారు ప్రభువును శోధించిరి అని ఎందుకన్నాడంటే ఆయనకి ఇష్టం లేనివి కోరుకున్నారు. సరేలే అని వారు కోరినదల్లా దేవుడు ఇచ్చాడు, కానీ వారికి ఆశీర్వాదం ఇవ్వలేదు. 106వ కీర్తన 15వ వచనం చదవండి, లేదంటే 13 నుంచి చదవండి, మనకు బాగా అర్థమవుతుంది. వారు ఆయన కార్యములను
వెంటనే మరచిపోయిరి. ఆయన ఆలోచన పలుకు కనిపెట్టి పలుకుపోయి. చదవండి. అరణ్యములో వారు బహుగా ఆశించిరి. అరణ్యములో వారు బహుగా ఆశించిరి. ఎడారిలో దేవుణ్ణి శోధించిరి. ఎడారిలో దేవుని శోధించిరి. కోరినది ఆయన వారికి ఇచ్చెను. ఎంత సంతోషం! వారు కోరినది ఆయన వారికి ఇచ్చాడు. వాళ్ళు ఏమడిగారో అవన్నీ ఆయన వారికి అనుగ్రహించాడు. చదవండి. అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసెను. అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత. మరెందుకు ఇంకా కోరినవి పొందుకోవడం? క్షీణతను అందడానికా? ఆశీర్వాదం అందడానికా? ఆయన మన జీవితాలలో ఏది ఇస్తే అది అంగీకరిస్తే మనం ఎంతో ధన్యులం అవుతాం. కోరకూడదు. ఒకవేళ కోరిక దేవుడు తీర్చొచ్చు, తప్పులేదు. కానీ ఆయనను మనం శోధించకూడదు. ప్రభువుని అడిగి ఆయన చిత్త ప్రకారమైనవి మనం పొందుకుంటే ఎంతో ధన్యులం అవుతాం. ఇది 3వ పాపం వాళ్ళు చేసింది. ఇక 4వ పాపం మనకు అది చాలా చిన్న పాపంగా అనిపిస్తుంది, కానీ అదెంతో పెద్ద పాపం. 10వ వచనం చదవండి. మీరు సనుగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి అన్నారు. సనుగులు చాలా భయంకరమైనవి. సనగడం వలన కూడా దేవుని యొక్క కోపం మన మీదకి వస్తుంది. ఉపదేశాల గురించి సనగొద్దు. దేవుని సంఘము గురించి సనగొద్దు. సనగడం సంహారకుని చేతిలో పడేలా చేస్తుంది. మోషే విషయమై మిరియాము సనిగింది. అహరోను మోషే ప్రార్థించాడు. మరలా మిరియాము కుష్ఠం తొలగి సమాజంలో చేర్చబడింది. తమ్ముడి మీదే సనగడానికి కారణం ఏంటి? అంతవరకు చక్కగా పరిచర్యలోకి వచ్చిన మిరియాము ఎంత పెద్ద ప్రమాదంలో పడింది. మన వారికంటే గొప్పవారం కాదు. మన పరిధి, మన హద్దులను గుర్తించి ఎంతలో మనం ఉంటే అంతలో మనం మంచిది. మనకు ప్రార్థించే అనుభవం లేదు, వాక్యం చదివే అనుభవం లేదు, కనీసం ఆలయానికి సమయానికి వచ్చే అనుభవం లేదు. కానీ మనం సేవకుల మీద సనుగుతాం, విశ్వాసుల మీద సనుగుతాం, ఉపదేశాల మీద సనుక్కుంటూ ఉంటాం. ఈ గొనగడం సనగడం ఎంతకాలం? నువ్వు ఎప్పుడు మేల్కొంటావు? దేవునికి నీ హృదయాన్ని ఎప్పుడు అప్పగిస్తావు? మనుషులతో మనుషులు మాట్లాడుకొని తృప్తి ఆదరణలు పొందితే ఆయన ఆశీర్వాదం నీకు రాదు. ఉపవాసం ఉండు, కన్నీరు విడు. నాలో నీకు ఆయాసకరమైనదేదో దాన్ని తొలగించు ప్రభు అని వేడుకో. నీకు ఆయన కృపను అనుగ్రహిస్తాడు. అందరము బలహీనులేమే అయినా ఆయన పునరుద్ధాన శక్తి మనల్ని కమ్ముకుంటుంది. అప్పుడు మనం ఆయనకి ఇష్టంగా జీవిస్తాం. యాత్ర అంతట్లో నడుస్తాం, వాగ్దాన దేశంలో అడుగు పెడతాం, అద్భుతమైన పరలోకాన్ని సొంతం చేసుకుంటాం. ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము స్వీకరిస్తాడు దేవుడు. స్టెఫెను చనిపోయినప్పుడు, రాళ్లతో కొట్టి చంపబడినప్పుడు, పరలోకానికి ఆహ్వానించేటప్పుడు అక్కడ ఏం జరిగింది? ఆ వాగ్దాత్త దేశం, మన వాగ్దాత్త దేశంలోకి స్టెఫెను ప్రవేశించేటప్పుడు స్వయంగా యేసయ్య లేచి నిలవబడి ఆయనను ఆహ్వానించాడు. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 54-50. మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూచి పండు కొరికి, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి. అసలు యేసయ్య పరలోకానికి ఎందుకు వెళ్ళాడు? దేవుని కుడిపార్శ్వమందు కూర్చుండుటకు వెళ్ళాడు. కూర్చుండాల్సిన వ్యక్తి ఎందుకు నిలబడ్డాడు?
ఒక గొప్ప వ్యక్తి మన ఇంటిలోకి వస్తున్నప్పుడు, ఎమ్మెల్యేయో ఎంపీయో మన దగ్గరికి వస్తున్నప్పుడు గౌరవంగా లేచి నిలబడి సాదరంగా అతన్ని ఆహ్వానిస్తామే, మంటి పురుగు లాంటి స్టెఫెన్ కొరకు సర్వశక్తిమంతుడైన దేవుడు నిలిచి ఆహ్వానించాడు. అది పరలోక ఆహ్వానం. ఎందుకంటే స్టెఫెను నిజంగా ఇశ్రాయేలీయుడు, ఏ కపటము లేదు. ఈనాడు నువ్వు పరలోకానికి ఎలా ప్రవేశిస్తావు? సాదర ఆహ్వానం నీకుంటుందా? సమృద్ధి అయిన ప్రవేశం నీకు దొరుకుతుందా? నీ యాత్ర అంతట్లో నువ్వు జీవించిన విధానం మీదే ఆధారపడి ఉంటుంది. ఆ ఆధారపడి ఉన్న విధానమే ధన్యులమవుతాం. అన్యమైన వాటి మీద చిక్కుకోవద్దు, లేనిపోని ప్రయోగాలు చేయొద్దు. రాజకీయాలు, ఎత్తుగడలు, పన్నాగాలు ఎన్నటికీ నీకు క్షేమం, దీవెన కలిగచేయవు. మన పనేంటో ఆ పని మనం చేసుకుంటే చాలు, గొప్ప ధన్యత, దీవెన మనకు కలుగుతుంది. నువ్వు రక్తదేహాల్లో పాలు పొందబోతున్నావు కదా, నీ మనసు దేవునికి అప్పగించు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో పరీక్షించుకో, అప్పుడే అవి నీకు యోగ్యమవుతాయి, ధన్యుడవుతావు. కాబట్టి ఈ తలంపులను దేవుడు దీవించును గాక. అందరూ తలలోంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థనలోకి వెళదాం.